జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ యొక్క గడపలకి సిమెంటు అంటించటం మంచిదేనా అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, గడపలు అంటే ఏదైతే ద్వారం అనేది ఉంటుందో మూడు వైపులా కమ్మీతో ఉంటూ కింద కూడాను చెక్కతో అమర్చబడి ప్రతినిత్యము కావచ్చు, ప్రతి శుక్రవారం కావచ్చు, మనం లక్ష్మీ స్వరూపంగా చూసుకునేటువంటి ఆ యొక్క గడపకి పసుపు పూసుకుంటూ కుంకుమ బొట్లు పెట్టుకుంటూ హారతి ఇచ్చేటువంటి ప్రక్రియ చేసేటువంటి భాగాన్ని గడప అంటారు. ఈ గడపలకి సిమెంటు అంటే చాలా అరుదుగా సంభవిస్తూ ఉంటాయి. ఎందుకు? ఈ గడపలు ఏవైతే ఉంటాయో ఆ గడపలు చీలటం కానీ, చెదలు పట్టడం కానీ, క్రాక్స్ ఇచ్చి పగిలిపోయి అందులో సగభాగము ఒక 25 భాగం ఊడిపోయి మొక్కలు బయటికి రావడం కానీ, చెక్క పేడ్లు ఊడుతుంటాయి మనకు తెలుసు. ఆ భాగాల్లో ఏం చేస్తారు కొంతమంది, అది మళ్ళీ ఏం మారుస్తాం ఇదంతా, ఆ గడప మళ్ళీ మార్చాలంటే మళ్ళీ ఒక 1500 2000 ఖర్చు లేదా 1000 రూపాయలు ఖర్చు అని అనుకొని సిమెంట్ తీసుకొచ్చి సిమెంట్ పూస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఒక ఇమేజ్ తీసుకున్నట్లయితే ఆ ఇమేజ్లో ఇటీవల మేము సందర్శించిన గృహానికి సంబంధించింది గుంటూరు పరిసర ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వాళ్ళు ఆ గడపకి ఏదైతే ఉంటుందో అది కూడాను ప్రధానమైనటువంటి ద్వారానికి ఉన్నటువంటి గడప, అంటే ముఖద్వారంలో ఉన్న గడప ఇంటికి. ఆ గడపకి పగిలిపోయింది కదా అని చెప్పి ఆ పేర్లన్నీ ఊడదీసేసి నీట్గా క్లీన్ చేయించి సిమెంట్ పెట్టారు. ఆ సిమెంట్ ఎప్పుడైతే పెట్టారో అక్కడ మొదలైంది వాళ్ళకి సమస్య. గడపకి సిమెంట్ పెడితే ఎంత వస్తుందా అని అంటారు. ఇంత వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మనం నిత్యం ఆరాధన చేసేటువంటి, నిత్యం మనం అందులోంచి యజమాని బయటికి వెళ్ళటము, యజమాని లోపలికి రావటం జరిగేటువంటి ప్రప్రథమైనటువంటి భాగం గృహం మొత్తానికి ఆ యొక్క ద్వారమే. అదే ద్వారం కనుక ఇబ్బందికరంగా అయ్యి నిర్జీవం అయిపోయి, అదేవిధంగా పూజకు పనికి రాకుండా ఉండే విధంగా పగిలిపోయి చెదలు పట్టి ఉంటే, దానికి మళ్ళీ మనం పైపోతగా సిమెంటు పూసి సిమెంట్కి పసుపు రాస్తూ ఉంటే ఫలితం ఎందుకు వస్తుంది? అసలు సిమెంట్కి పసుపు రాసే కాడికి మనం అసలు సిమెంట్ గడపే పెట్టుకోవాలి కదా. కనుక ఏమిటంటే గడపలకి పసుపు రాయండి అంటే చెక్కతో తయారు చేసుకున్న గడపకి రాయాలి, జీవం ఉన్న వస్తువుకి పసుపు రాయాలి అక్కడ. ఈ విధంగా ఇప్పుడు ఇమేజ్ చూపించిన విధంగా దానికి సిమెంట్ పూసేసి చక్కగా పెట్టాడు. అద్భుతమైన ఫలితాల్లో ఉన్నవాడు అసలు ఇబ్బందికర ఫలితాల్లోకి వస్తున్నాడు. సుమారుగా 22-23 రోజుల కల్లా స్టార్ట్ అయిపోయింది దాని వైబ్రేషన్. అంత బలం తొందరగా వస్తుందన్నమాట, బలహీనత అనేది. కనుక గడపలకి ఎప్పుడు కూడాను ఆ విధంగా సిమెంటులతో కవర్ చేయడం, లేదంటే గడప పోయింది కదా అని చెప్పి దాన్ని కొట్టించేసేసి అక్కడ గట్టు పెట్టడం, సిమెంట్ గట్లు పెడుతూ ఉంటారు. చాలా చోట్ల చూస్తూ ఉంటాం, మీళ్ళలో కూడా ఉన్నాయి. కనుక అవి ఏమైనా ఉంటే కనుక వాటిని తొలగించండి. 1000 రూపాయలు అయితే ఇన్ని మంచి చెక్క తీపించి మళ్ళీ ఆ యొక్క వడ్రంగి అతనికి చెప్తే కార్పెంటర్కి చక్కగా మళ్ళీ చెక్క తీసుకొచ్చి దానిలో జాయిన్ చేస్తారు. ఆ యొక్క చెక్కతో అమర్చబడినటువంటి గడపకి పసుపు కుంకుమలు పెట్టి ఆరాధన చేయండి, పూజా విధానం చేయండి, విశేషమైనటువంటి ధనం అనేది లభిస్తూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా సిమెంట్తో మనం చేస్తూ ఉంటే విశేషమైన ధనం రాకపోగా ఇబ్బందికర సన్నివేశాలు పడుతూ ఉంటాం. ముఖ్యంగా నిల్వ అనేది ఉండదు, అసలు ధనం నిల్వ అనేది ఉండదు. కనుక ఆ విధమైనటువంటి ప్రక్రియలు చేయవద్దు. చక్కగా మనం జీవం ఉన్నటువంటి మంచి కళగా ఉన్నటువంటి చెక్కతో తయారు చేసిన గడపలకు మాత్రమే పసుపులు పూసుకొని పూజా విధానం చేద్దాం. లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళ సందేహాలు కూడా పంపుతూ ఉన్నారు. చాలా మటుకు మేము రిప్లై ఇస్తూనే ఉన్నాము. 1 ఎప్పుడైనా లేట్ అయింటే మర్నాడు అట్లా రిప్లై చేస్తున్నాము. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక విషయాల్ని మనం వాస్తుపరంగా గృహాన్ని ఎంత లక్ష్మీ అనుగ్రహం, మనశ్శాంతి ఈ రెండు ఉండే విధంగా బ్యాలెన్స్డ్గా చేయాలనేది చూద్దాం. జై శ్రీమన్నారాయణ.